ఈ ఉదయకాల సమయంలో బైబిల్ క్లాస్కి వచ్చిన సహోదరులకు అలాగే సహోదరులకు అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. అనారోగ్య కారణాల వల్ల 2 నెలలు మిస్ అయిపోయామండి. దేవుని కృప వల్ల ఈ నెల కొంచెం పరిస్థితులన్నీ బాగున్నాయండి. యాక్చువల్గా సోమవారం ఈవినింగ్ నాకు జ్వరం వచ్చే సిమ్టమ్స్ కనపడ్డాయండి. కొంచెం భయం వేసింది. వెంటనే నా దగ్గర ఏదో ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నాను. అయితే నాకు డాక్టర్ గారు ఓ ట్యాబ్లెట్ రాశారు. అదే ట్యాబ్లెట్ రాశారండి. అదే రాత్రి కూడా ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాను. కొంచెం తేలిగ్గా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందుకు మీకు కృతజ్ఞతలండి. ఆంటీ గారు కూడా కొంచెం కోలుకుంటున్నారు. అంటే బాగా వీక్ అయిపోయారు. రెండోదేమో ఈ మధ్య బాగా కాఫ్ అండి. ఈ కాఫ్ వల్ల అంటే ఊపిరితిత్తుల్లో బాగా ఫ్లమ్ పట్టేసింది అట్టండి. చేత డాక్టర్ గారు ఏమన్నారంటే ఆక్సిజన్ పెట్టమన్నారండి. ఆక్సిజన్ పెడుతున్నాం. మొన్న కీర్తి ఆ ఫ్రెండ్ వచ్చి వాళ్ళు బాగా ఫిజియోథెరపీ చేశారండి. ఆ ఫిజియోథెరపీ చేయటం వల్ల కొంచెం దగ్గు రావటం, ఆ కఫం బయటకు రావటం కొంచెం తేలికవుతుందండి. వాళ్ళ జూనియర్ ఎవరినో ఒక అమ్మాయిని అపాయింట్ చేసిందండి. ఆమె ప్రతిరోజు వచ్చి ఫిజియోథెరపీ చేసేటట్టు. అది మా పరిస్థితి అండి. అంటే నేను ఉండాలి ఆమె దగ్గర ఎప్పుడూను 24 గంటలు ఉండాలి. అయితే నేను ఇలాగ వచ్చినప్పుడు ఇంకో సిస్టర్ గారిని పెట్టి వస్తాను అనమాట అండి. ఒక చర్చ్ మెంబర్ ఒక ఆవిడ సిస్టర్ గారి దగ్గర ఉంటారన్నమాట. ఇది పరిస్థితి. ప్రార్థన చేయండి. ఇంకా దీర్ఘాయుష వచ్చిందని ఆనందం ఉంది, కానీ ఆ దీర్ఘాయుతో పాటు కలిసి చాలా సమస్యలు ఉన్నాయండి. ఈ అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయండి. దీర్ఘాయు వల్ల ఆనందం లేదండి అప్పుడు. ఓకే, బ్రతినంతకాలం దేవుని యొక్క సేవ చేద్దామండి. అవసరమైనప్పుడు ఆపేస్తారు కదా, అవసరమైనప్పుడు 2 నిమిషాలు ఆపుతారు కదా, అక్కడ చెప్తాను, ఆవిడ ఆపేసేయండి. ఓకే. ప్రకటన గ్రంథము మనం మొదటేమో ఓ సంఘాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం, తర్వాత పుస్తకం చదువుతున్నాం. ఇప్పుడు మొదట సంఘాన్ని గురించి ఆలోచిద్దామండి. ఎఫెసీ సంఘాన్ని గురించి ఆలోచించాం. ఆ తర్వాత ఎఫెసీ స్మరణ చెప్పుకున్నాం. ఇప్పుడు మూడవది పెర్గమను గురించి ఆలోచిద్దామండి. పెర్గమను గురించి ఆలోచిద్దామండి. అంటే 2 నెలలు బ్రేక్ వచ్చిన తర్వాత కొంచెం ఇది దూరం అవుద్ది. అంటే ఆ టచ్లో ఉండం, ఒకవేళ చదవకపోతే టచ్లో ఉండం. ఓకేలా. ఎఫెసీ సంఘంలో ఉన్న సమస్య ఏమిటండి? మొదటి ప్రేమను వదిలేసుకున్నారు. అప్పుడు దానికి ప్రతిఫలం ఏమిటండి? మీరు మారుమనసు పొందండి, లేకపోతే నేను ఆ సంఘాన్ని తీసేస్తాను. భయంకరం అండి. సంఘాన్ని స్థాపించినోడు ఆయనే, ఎఫెసీ వరకు రప్పించినోడు ఆయనే. ఒకవేళ ఆయన కోరుకున్నట్టుగా లేకపోతే తీసేసేవాడు ఆయనే. అలాంటి ఆయనకు అడ్డేం లేదండి. పరలోకంలోనూ భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు. అలాంటి స్మరణ సంఘంలో ఉన్న సమస్య ఏమిటండి? సమస్యలు లేవండి. సమస్యలు లేవు, కానీ సలహాలు ఉన్నాయండి. ఏం సలహా ఇచ్చారండి? ఏమి సలహా ఇచ్చారండి?
మరణము వరకు నమ్మకంగా ఉండము. మరణం వరకు నమ్మకంగా ఉండము అంటే 11వ వచనంలో నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. అది కాదు, 10వ వచనంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము. గొప్ప మాట అండి. మధ్యలో వదిలిపెట్టేస్తామేమో, మరణం వరకు నమ్మకంగా ఉండు. అప్పుడు మూడవ సంఘం 12వ వచనం నుండి 17వ వచనం వరకు, 12 నుండి 17 వరకు ఎవరు చదువుతున్నారు? పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాగునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. చాలండి. మూడు పెర్గములోని సంఘమునకు వర్తమానము. సంఘమునకు వర్తమానము లేక యేసు ప్రభు వర్తమానము. 2:12-17 2:12-17 మ్యాప్లు ఏమైనా ఫీడ్ చేశారా బాబు? ఇంకా లేదు. ఓకే, భవిష్యత్తులో మ్యాప్లు ఫీడ్ చేసిన తర్వాత చిన్నాసియాలో ఉన్న 7 సంఘాలు, పద్మస్ ద్వీపం, అవి ఓసారి మనం స్క్రీన్ మీద వేసుకుని అందరం చూసుకోవచ్చండి. అంటే మన బైబిల్లో 7 సంఘాలని గుర్తించలేదండి, 2, 3 గుర్తించినట్టున్నారండి. చేత అవన్నీ ఒకసారి మ్యాప్ వేసిన తర్వాత మీరు కావాలంటే ఫోటో తీసుకోవచ్చండి. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో 7 సంఘాలని గుర్తించారండి. మన తెలుగు బైబిల్లో 7 సంఘాలని గుర్తించలేదు. ఓకే, పరిచయము. యేసు ప్రభు ప్రతి సంఘానికి తన్ను గురించి పరిచయం చేసుకుంటారు. యేసు ప్రభు ఏమని పరిచయం చేసుకున్నారు? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయుమో, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. వాడి అయిన 2 అంచులు గల
ఖడ్గము గలవాడు. ఈ మాటతో ఆయన పరిచయం చేసుకున్నారండి. పరిచయం 2:12 ఉంది. ఎక్కడదండి ఈ మాట? 1:16 1వ అధ్యాయం 16వ వచనంలో మాట ఉంటుంది. అంటే మీరు 12 దగ్గర 1:16 వేసుకోవచ్చు అనమాట అండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెళ్ళుచుండెను. ఆ మాటని అంటే ఆయన మొదటి అధ్యాయంలో యేసుప్రభు వర్ణించబడ్డారు. ఆ మాటని పెర్గమ సంఘానికి ఆయన పరిచయం చేసుకుంటూ ఆ పదం వాడారండి. ఓకే. అప్పుడు ప్రతి సంఘాన్ని యేసుప్రభు అభినందిస్తారు. అప్పుడు బి పాయింట్ అభినందన. అభినందన. పదమూడవ వచనం అండి. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అంటే 13వ వచనంలో అభినందన ఉంది. 2:13. అప్పుడు ఏమని అభినందించారు? సాతాను సింహాసనం స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నావు. సాతాను సింహాసనం ఉన్న స్థలములో కాపురం ఉన్నావు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉండటం చాలా కష్టం. ఆ సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉండి విశ్వాసంగా బ్రతకడం చాలా కష్టం అండి. వారు విశ్వాసంగా బ్రతుకుతున్నారా? విశ్వాసంగా బ్రతకట్లేదండి. విశ్వాసంగా బ్రతుకుతున్నారండి. అప్పుడు 2 అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో. అంతిప అనేవాడు చంపబడ్డాడు. అంతిప అను సహోదరుడు నాయందు విశ్వాసయుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిప అనేవాడు. అంతిప అను సహోదరుడు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు లేక నందున చంపబడెను.
అంతిప అనే సహోదరుడు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినందున చంపబడాను. యేసుప్రభుని నమ్ముకున్నందుకు ఎవరన్నా చంపబడితే అక్కడ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారండి? చెదిరిపోతారండి, పారిపోతారండి, లేక విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాడండి. కానీ వీళ్ళు ఏం చేశారటండి? ఆ చివరి మాట, నీవు నా నామమును గట్టిగా చేపట్టి, అంతిప చంపబడిన దినాల్లో కూడా నీవు నా నామాన్ని గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదు, నా నామాన్ని గట్టిగా చేపట్టావు. నా నామాన్ని గట్టిగా చేపట్టావు, నీ విశ్వాసాన్ని విసర్జించలేదు. నీ విశ్వాసమును విసర్జించలేదు. నా నామాన్ని గట్టిగా చేపట్టావు, నీ విశ్వాసాన్ని విసర్జించలేదు. ఎలాంటి పరిస్థితుల్లో? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉండుటూ. ఎలాంటి పరిస్థితుల్లో? అంతిప అనే సహోదరుడు ప్రభువుని గురించి సాక్షి ఇచ్చినప్పుడు చంపబడినప్పటికి కూడా నువ్వు నా నామాన్ని గట్టిగా చేపట్టావు. అంటే ఈ సంఘం ఆత్మీయంగా బాగున్నారా, బాగలేదండి? బాగున్నారండి. యాక్చువల్గా మనం ఆ స్థాయిలో లేమండి. ఎవరైనా చంపబడితే చెదిరిపోయే పరిస్థితుల్లో ఇంకా మనం బ్రతుకుతున్నాం. భయపడే పరిస్థితుల్లో ఉన్నామండి. చాలామంది ఎస్సీలుగా చదువుకుంటారండి, ఎస్సీలుగా ఉద్యోగం చేస్తారండి. ఒకవేళ నువ్వు ఎవరన్నా ఇతను ఎస్సీగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు, ఇతను క్రిస్టియన్ అని ఎవరన్నా రిపోర్ట్ చేశారనుకోండి, ఎవరన్నా చెక్కింగ్ వచ్చారనుకోండి, వీడేం చేస్తాడండి? ఇంట్లో ఉన్న యేసుప్రభు ఫోటోలు తీసి పక్కింట్లో పెట్టేస్తాడండి. తర్వాత ఆ బైబిలు, కీర్తన పుస్తకాలు ఇవన్నీ అదే క్రిస్టియానిటీ వాసన వచ్చేవన్నీ తీసి పక్కింట్లో పెట్టేస్తాడండి. వాడు మ్యారేజ్ ఫోటోలు ఆల్బమ్ అంతా తీసి పక్కన పెట్టే, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఆ ఆల్బమ్ అంతా తీసి పక్కన పెట్టేస్తాడండి. అది మన స్టాండర్డ్ అండి. అది మన స్టాండర్డ్ అండి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నాకు ఒక భయం ఉందండి. మనలో ఎంతమంది అసలు సంఘానికి సరిపోతామో తెలియదండి. ఎక్కువ మంది ఎస్సీగా చదువుకున్న వాళ్ళు, ఎక్కువ మంది ఎస్సీగా జాబ్ చేస్తున్న వాళ్ళండి. దేవుని కృపలో మాకు ఆ బాధ లేదండి. ఆ కాలంలోనే మా ఫాదరు మాకు ఎస్సీగా రాయలేదండి, బీసీసీగా రాశారండి. మా పిల్లలందరూ అలాగే చదువుకున్నారండి. ఏమో నాకు ఎంత అద్భుతం అండి. నేను కావాలని చేసుకున్నది కాదండి, నాకు చేత కాదండి. దేవుడు ముందే అది ఆయన ప్లాన్ అండి. అంతే, ముందే దేవుడు మా ఫాదర్ చేత ఆ పని చేయించాడండి. అంతేనండి. ఏమో అది ఆయన కృప. నేను అందుకే నేను ప్రత్యేకమైన కొడుకుని దేవుడికి అనుకుంటానండి. లేకపోతే అలాంటి వర్రి ఉంటే, అలాంటి దోషాలు ఉంటే నేను వాక్యం చెప్పలేనండి. దోషారోపణ కప్పెట్టుకుని వాక్యం చెప్పలేనండి. నాకు ఆ విషయంలో దోషారోపణ లేకుండా బ్రతుకుతున్నానండి. నాకు అవన్నీ ఉందండి. మన స్థానిక సంఘాల్లో ఎంతమంది నిలబడతారో తెలియదండి. నేను ఒక ఆయన ఫోన్ చేసి అదే అంటున్నాడండి, మన చర్చెస్లో రెండు భాగాలు ఉంటాయి. ఒకళ్ళేమో ఎస్సీగా చదువుకుని జాబ్ చేసుకుంటున్న వాళ్ళు, ఏ రోజునైనా వాళ్ళు మేము యేసుప్రభుని నమ్ముకోలేదు అని చెప్పొచ్చు. రాత్రి మేము వస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఈ ప్రాబ్లం డిస్కస్ చేశాడండి. రెండోది ఆ ప్రాబ్లం లేనాడు,
కానీ వీడికి ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ శ్రమ వస్తే నిలబడతాడా, శ్రమ వస్తే నిలబడతాడా, అస్సాం లాంటి శ్రమ వస్తే నిలబడతాడా, అది రెండో ప్రాబ్లం. రెండో గ్రూప్కి ఉండే ప్రాబ్లం. అప్పుడు ఆయన సలహా ఇస్తున్నాడు ఏంటంటే, తమ్ముడు ఇప్పుడు మీరు మీటింగ్లు పెడుతున్నారు, ఇంకా ఎక్కువ పెట్టండి, ఇంకెక్కువ మందికి వాక్యం చెప్పండి. తెలియని వాళ్ళకి నేర్పించండి, తెలిసిన వాళ్ళనేమో బలపరచండి, ప్రోత్సహించండి, బలపరచండి. అది మనందరి మీద ఉన్న బాధ్యత అని చెప్పేసి అన్నాడండి. అప్పుడు నాకు అనిపించిందండి, ఇంకా ఎక్కువ మీటింగ్ పెట్టాలని అనిపించిందండి. నాకు ఓపిక లేదు, అయినా సరే అంటే నేను తిరగక్కర్లేదు, బోళ్ళు అంతమంది ఉన్నారండి సేవ చేయగల సమర్థులు, వాక్యం ఉన్నట్టుగా చెప్పగల సమర్థులు చాలామంది ఉన్నారండి. ఇంకెక్కువ మందిని పంపాలి, ఇంకెక్కువ మందిని ప్రోత్సహించాలి అని 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 నాకు నిన్న ఆయన మాటలు ఆడిన తర్వాత నాకు చాలా చాలా తీవ్రత వచ్చిందండి. ఆమోస్ గ్రంథాలు చెబుతాడు, ఏదో కరువు వస్తుందటండి, వాక్యం కరువు వస్తుందటండి. అంటే బైబిల్ లేకపోయినా సరే ఆ కీర్తనలు కంఠస్థం చేసిన కీర్తనలు చెప్పుకోగలిగిన, ఒకవేళ బైబిల్ చదివే అవకాశం లేకపోయినా సరే మత్తయి సువార్త 1 అధ్యాయంలో ఏముంది, 2 అధ్యాయం ఏముంది, 3 అధ్యాయం ఏముంది, 4 అధ్యాయం ఏముంది, 5 అధ్యాయం ఏముంది, అలా ధ్యానించుకోగలిగిన స్థితి రావాలన్నమాట అండి. మాకు చిన్నప్పుడు ఆ ప్రాక్టీస్ ఉండేదండి. ఎక్కడైనా సువార్తకి వెళ్ళినప్పుడు ఏదో లాడ్జ్లో ఉంటాం, హోటల్లో పడుకుంటాం. పాపం రాత్రి అంతా కష్టపడతాడండి సహదేవుడి గారు, కష్టపడి కొంచెం ఎక్కువసేపు నిద్రపోతాడండి. అంటే ఎక్కువ ఫిజికల్ వర్క్ చేస్తారన్నమాట అండి. అప్పుడు తెల్లవారుజామున మెలకు వచ్చిన తర్వాత నేను తిమోతి పత్రిక 1 అధ్యాయం ఏముంది, 2 అధ్యాయం ఏముంది, 3 అధ్యాయం ఉంది, 4 అధ్యాయం ఉంది అని 6 అధ్యాయాలు చెప్పుకున్న తర్వాత సహదేవ్ అండి 5 అధ్యాయాలు ఏముంది, తిమోతి పత్రిక 5 అధ్యాయాలు ఏముందయ్యా, విధవరాల గురించి ఉందండి అని పడుకుంటాడు అనమాటండి. అంటే దీనికి పాప్ టెస్ట్ అనమాట అండి, దాన్ని పాప్ టెస్ట్ అంటారండి. అంటే నిద్రపోతున్నా సరే లేపి పలానా పుస్తకంలో పలానా అధ్యాయంలో ఏముందని చెప్పాలన్నమాట అండి. అలా ప్రాక్టీస్ చేయడండి సహదేవుడి గారు. నాకు ఇప్పటికే ఆ ప్రాక్టీస్ ఉందండి. నేను ట్రైన్లో పాడుకొని ఒక పుస్తకాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి. అలాగండి. అలా అంటే బైబిల్ చదవాలని ఓపెన్ చేయని పరిస్థితులు ఏర్పడితే మనకి దిక్కేంటండి, మనం ఇంతకుముందు చేసిన మెమరీ. నేను మొన్న వాక్యం చెబుతూ మొదటి కొరింథీ 13 అధ్యాయం మీరు ఎంతమంది చెబుతారంటే ఎవరు చేతులెత్తలేదండి. అమ్మా కంఠస్థం ఎంతమంది చేశారు, ఎంతమంది ఎంతమంది చెప్పగలరు మీరు అంటే ఎవరు చెప్పలేదు. మీరు ఎంతమంది చెప్పగలరండి? 13 అధ్యాయం ఒక్క చేయి లేచిందండి. ఇలా కుదరదండి, ఇలాగెత్తాలండి. కళ్ళద్దాలు పట్టుకుంటూ కుదరదండి. మీరు కళ్ళద్దాలు తుడుచుకున్నారు అనుకుంటాం మేము. 2 చేతులు లేచినాయండి, మర్చిపోతే కుదరదండి. అమ్మా నేను కంఠం చేశానండి చిన్నప్పుడు. అసలు కొరింథీ 13 అధ్యాయం కంఠస్థం లేని వాళ్ళు క్రిస్టియన్స్ అండి వాళ్ళు. అయ్యగారు తల వచ్చేసారమ్మా. వచ్చే నెల నేను ఎవరిని అడుగుతాను నాకు తెలియదు, లాటరీ వేస్తాను, ఎవరికి సీట్ వస్తుందో వాళ్ళు చెప్పాలంతేనండి. అందరం కంఠస్థం చేయాలండి. మొదలుకొని 13 అధ్యాయం కంఠస్థం చేయబోతే ఎలాగమ్మా చెప్పండి. వచ్చే నెల ఎప్పుడు కాదులే, వచ్చే నెల 13 అధ్యాయం అందరం చెప్పాలండి. మా చిన్నతనంలో పల్లెటూరులో చదువు లేని వాళ్ళు మొదట కొన్ని 13 అధ్యాయం చెప్పారు. ఇప్పుడు చదువుతున్నారండి. ఇప్పుడు కానీ అవి అత్యవసరం అండి. 13 అధ్యాయం అత్యవసరం అండి. అంటే దీని అర్థం ఏంటంటే క్రీస్తు సంఘస్థులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అని అర్థం అండి. ఇప్పుడు ఎంతమంది ఉంటాం? ఒక 50 మంది ఉంటామండి.
ఎంతమంది ఉంటామండి? ఆయన అడగలేము. ఎంతమంది ఉంటాం సార్? 60 మంది. 60 మందిలో 2 ఉన్నారనమాట అండి. అప్పుడు పర్సంటేజ్ కట్టండి. 60కి 2 ఉన్నారంటే 100కి 1 ఉన్నారండి. క్రీస్తు సంఘస్థులు అందరూ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారండి. అంతేనండి. కానీ వీళ్ళు మాత్రం నిర్లక్ష్యంగా లేరండి. వాళ్ళు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉండి యేసుప్రభు నామాన్ని గట్టిగా చేపట్టారండి. యేసుప్రభుని ప్రకటిస్తున్న వాడిని చంపేసినప్పుడు కూడా యేసుప్రభు నామాన్ని గట్టిగా చేపట్టారండి. విశ్వాసాన్ని విసర్జించలేదండి. గ్రేట్. అప్పుడు 14వ వచనంలో అయినను నేను మీ మీద కొన్ని తప్పిదమ్ములు మోపవలసినది. యేసు ప్రభువు తప్పు మోపుట, యేసు ప్రభువు తప్పు మోపటం 14-15 వచనాలు. అప్పుడు ఈ తప్పుల్లో 2 తప్పులు ఉన్నాయండి. బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. ఓకే, బైబిల్ తీయద్దు. బిలాము గురించి బైబిల్ ఎక్కడ ఉంటుందండి? సంఖ్యాకాండం 22, 23, 24, 25. ఆ 22 అధ్యాయం పైన బాలాకు బిలాము అని రాసుకుని 22, 25 అని వేసుకోవాలండి. సంఖ్యాకాండం 22 పైన ఖాళీ స్థలంలో ఆ 4 అధ్యాయాలు 22, 23, 24, 20 ఈ 4 అధ్యాయాల్లో బిలాముని గురించి బాలాకుని గురించి ఉంటుంది. బాలాకేమో మోయాబు రాజు, బిలామేమో ప్రవక్త. అంటే ఇప్పుడు ప్రాబ్లం వీళ్ళదా, బిలాము బోధ చేసేవాళ్ళదా? యాక్చువల్గా చేసేవాళ్ళది. అప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటండి? అంగీకరిస్తున్నారండి. కొంతమంది ఏమో రానిచ్చారు, కొందరేమో అంగీకరించారు. అంటే బిలాం బోధ చేసినప్పుడు సంఘం ఏం చేయాలన్నమాట అండి? చెప్పదో ఈ బోధ చేయొద్దు, మాట్లాడద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు అని పంపించేయాలండి. మనకు మొహమాటాలు తగులాడతాయి కదండి, ఆ మొహమాటాలతో ఉంచారనమాట అండి. అది వాళ్ళు తప్పండి. ఆ బోధ వాళ్ళు చేయలేదు, ఎవడో చేశాడు. ఈ తప్పు వీళ్ళు తప్పు ఏంటంటే వాళ్ళ నోటని ఇచ్చారు.
నెమ్మదిగా 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 ఆ బోధలోకి వెళ్తారన్నమాట. తర్వాత అయినను నేను నీ మీద ఒక తప్పిదము, కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తిననట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డు అని బాలాకునకు బిలాము నేర్పిన బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అనుసరించేవాళ్ళు నీలో ఉన్నారు. అంటే ఇక్కడ బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. ఏంటా బిలాము బోధలు? ఏమిటా బిలాము బోధలు? విగ్రహములకు అర్పించిన వాటిని తినవచ్చును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లు తినవచ్చును. జారత్వము జారత్వం చేసేటట్లు, విగ్రహ బలిచ్చిన వాటిని తినేటట్లు. ఇది ఎవరి బోధ అంటండి? బిలాము బోధ. వాళ్ళు మొదట ఆ బిలాము బోధ చేసే వాళ్ళని రానిచ్చారు, ముఖమాటన రానిచ్చారు. ఆ తర్వాత బిలాము బోధకు ఆకర్షితులయ్యారు. కొంతమంది అనుసరిస్తున్నారు, కొంతమంది అనుసరిస్తున్నారు. క్రిస్టియన్స్ అని పేరు చెప్పుకుంటూ జాగ్రత్తని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే మీకు తెలియకపోవచ్చు, మీరు కొంతమంది తెలియచ్చు. ద వే అని ఒక మిషన్ వచ్చిందండి, మీకు తెలుసు, మా సీనియర్ మీరు. ద వే అనే మిషన్ వచ్చిందండి. ఆ మిషన్లో బాధ ఏంటి తెలుసండి? అదేనండి, ఈరోజు మీలో ఎవరైనా సరే కొంచెం ధైర్యం చేసి అలాంటి మిషన్ ఒకటి పెడితే అందరూ మీ మిషన్లోకి వచ్చేస్తారండి. ఫ్రీ సెక్స్, జాగ్రత్తం చేయొచ్చు అని ఒక్క మాట పట్టుకుని మీరు ఒక సంఘం పెడితే మేమందరం మీ సంఘంలోకి వచ్చేస్తామండి. ఈ పనికి మళ్ళందరూ సంఘంలోకి వచ్చేస్తారండి. అదేంటి ప్రస్తుతం మనుషుల మనస్తత్వం. అది ప్రస్తుతం మనుషుల మనస్తత్వం. ఆ కాలంలోనే ఈ బోధ వచ్చిందండి. ఆ కాలంలోనే మిషన్ పెట్టారండి. దేవుడు ఏర్పాటు చేసిన లైంగిక వాంఛన గురించి మనుషులకి సరైన అవగాహన లేదండి. లైంగిక వాంఛన ఏర్పాటు చేసినోడు దేవుడు. ఆ లైంగిక వాంఛన ఎలా నెరవేర్చుకోవాలో నియమాన్ని ఇచ్చినోడు దేవుడు. దాని గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదండి. ఒక పురుషుడు బండి నడుపుతూ ఉంటాడు, ఒక స్త్రీ వెనకాల కూర్చుంటుంది. ఆయన ముందు చిన్న పిల్లోడు ఉంటాడు, ఈయనకి మధ్యన పిల్ల ఉంటుంది. అదేంటండి? అది ఓ చిన్న కుటుంబం, ఓ అందమైన కుటుంబం, హ్యాపీగా బ్రతుకుతున్న కుటుంబం. ఆయన భార్యను ప్రేమిస్తాడు, ఆమె ఆ భర్తకు లోబడద్ది. ఆ ఇద్దరు కలిసి ఆ పిల్లలకి మంచి సెక్యూరిటీ ఇస్తారు. అద్భుతమైన కుటుంబం. ఓ పనికి మళ్ళోడు ఆవిడ వెంక చూస్తాడండి. అంటే ఏమైందనమాట, ఆ పరిశుద్ధ కుటుంబంలోనికి ఎవడో ఓ పనికి మళ్ళోడు దృష్టి ఎంటర్ అయిందండి. లేకపోతే ఓ పనికి మళ్ళీ దాని దృష్టి ఆ మోగోడు వెంక చూస్తుంది. ఆ పరిశుద్ధమైన కుటుంబంలోకి ఒక పనికిమాల దాని దృష్టి ఎంటర్ అయిందండి. అది అపవిత్రమండి. దేవుడు జతపరిచిన ఆ బిడ్డల్ని
ఈ ఈ ఈ ఈ దుర్మార్గులు వేరు చేస్తారండి. ఎంటర్ అవ్వకూడదండి. నీ దృష్టి నీ భార్య మీద ఉండాలి తప్ప మరొక కుటుంబం మీదకి నీ దృష్టి వెళ్ళకూడదు. నీ దృష్టి నీ భర్త మీదే ఉండాలి తప్ప మరొక కుటుంబం మధ్యకి నీ దృష్టి వెళ్ళకూడదు. అది అపవిత్రం, అది వ్యభిచారం, అది ఆ దృష్టి వెళ్ళకూడదు. అందుకే యేసుప్రభు ఎంత లోతుకెళ్ళి చెప్పారంటే, మొహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఎంతో ఆమెతో వ్యభిచారం చేసిన వాడును, మొహపు చూపే చూడొద్దు అన్నాడండి. క్రొత్త నిబంధనలో వ్యభిచారం లేదిక, మొహపు చూపే వ్యభిచారం, మొహపు చూపే వ్యభిచారం. అంత 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 పరిశుద్ధమైన నియమాల్ని యేసుప్రభు మనకిస్తే జాగ్రత్తం చేయొచ్చు అనే బోధ పెర్గమలో ఉన్న క్రీస్తు యొక్క సంఘంలో ప్రవేశించిందండి. పూర్వం మన సంఘాల్లో కూడా ఉండేదండి బోధ, మన సంఘాల్లో కూడా ఉండేదండి. విగ్రహాలకు బయలుపించిన వాటి తినొచ్చు అనే బోధ పూర్వం మన సంఘాల్లో ఉండేదండి. 84 అండి మొట్టమొదటి మీటింగ్కి స్టీల్ ప్లాంట్ పెట్టుకున్నది. 84, 85 అండి, 84 అమ్మా, 94 అండి. మీరు స్వీట్ ప్యాకెట్ ఇచ్చారు నాకు. 94 అటండి. ఓ మొట్టమొదటి మీటింగ్ జరిగిందండి. నాగభూషణ గారిని నన్ను పిలిచారండి. ఆ మీటింగ్ అయిన తర్వాత ఆఖరి రోజుని ప్రశ్నలు జవాబులు అన్నారండి. ఎక్కడో ఒక మీరున్న ఇంటి ముందు రూమ్స్ ఉంటే రూముల్లో తీసుకున్నారండి. మేము అక్కడ ఉన్నాం. అప్పుడు నాకు డౌట్ వచ్చిందండి. ఇప్పుడు సినిమాలు చూడొచ్చా అడుగుతారు. కొంతమంది దాంట్లో చూసి వాళ్ళు ఉంటారు. చూడకూడదంటే వాళ్ళు ఎఫెండ్ అవుతారు. చూడొచ్చు అంటే చూడని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎఫెండ్ అవుతారు. విగ్రహం అర్పించినట్టు తినొచ్చా అడుగుతారు. తినేవాళ్ళు ఉంటారు. తినకూడదంటే వీళ్ళు ఎఫెండ్ అవుతారు. తినొచ్చు అంటే వీళ్ళు ఎఫెండ్ అవుతారు. వచ్చే సంవత్సరం మళ్ళీ మనల్ని పిలవరు. కానీ వచ్చే సంవత్సరం మనల్ని పిలిస్తే వాళ్ళకి మనం మేలు చేరుకుతాం. బ్రదరు, మనం ఈ మీటింగ్ క్యాన్సిల్ చేద్దామన్నానండి నేను. అలాగే అంకుల్, అలాగే బ్రదర్ అన్నాడు నాగభూషణ గారు. అప్పుడు మీకు ఎవరికో చెప్పామండి, ఈ వద్దులేండి మీటింగ్ అని. అంటే అసలు ఆ మీటింగు వద్దనడానికి నా కారణం అదండి. ఆ రోజునే ఆ మీటింగ్ జరిగితే ఇంతవరకు ఉండవండి. మనం ఆ రోజునే విడిపోతామండి. ఆ రోజు విడిపోతామండి. దేవుని కృప వల్ల ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేయటం వల్ల ఈ రోజు వరకు మనం కలిసి సహవాసం చేయగలుగుతున్నామండి. ఆ రోజుల్లో మీలో కొంతమందికి విగ్రహాలు అర్పించిన వాడు తినొచ్చు అనే బోధ తెలిసి నమ్మి అలా ఉండిపోయారండి. అవి తింటూ ఉండిపోయారండి. వాళ్ళు అలా అంటే ఆ పూర్వీకులు అలా చేయడానికి కారణం ఏంటంటే, 1 కొరింథీ 8వ వచనం వరకునే చదివారండి. అక్కడికి ఆపేశారండి. విగ్రహంలో ఏమి లేదు, విగ్రహాలకు అర్పించిన వాటిలో ఏమి లేదు అని ఆపేశారండి. కానీ తర్వాత వచనాలు 9, 13 వచనాలు చదవలేదండి. ఆ తర్వాత వచనాలు చదివితే ఏముందండి? తినొద్దు ఉందండి. లేకపోతే ఇతరులకు అభ్యంతరంగా ఉండేటట్టయితే నేను మాంసం తింటే మానేస్తానన్నాడండి పౌలు. దాని అర్థం ఏంటండి? తింటానా తినొచ్చానా తినకూడదనండి. ఇప్పుడు మనం ప్రకటన 2:14 చదివాం. ఇక్కడ తినమంటున్నాడు, తినొద్దంటున్నాడండి. అలాగండి. అంటే ప్రకటనకు రాలేదండి. 1 కొరింథీ 8:8 వరకు చదివేసి తినొచ్చు అన్నారు. అలా తినొచ్చు అనడానికి కారణం ఏంటి తెలుసా అండి? మన కక్కుర్తి అండి. తిండి మీద ఉండే మన కక్కుర్తి అండి. స్వీట్ మీద ఉండే మన కక్కుర్తి అండి. 10 కేజీలు స్వీట్ తెచ్చుకుని చచ్చే వరకు తిను, అంతే తప్ప విగ్రహ కల్పించింది తినకు. నీకు కావాలంటే 10 కేజీలు కొనుక్కు తిని చచ్చిపో. నీ కక్కుర్తి ఏమన్నా తీరద్దేమో, ఆశ తీరద్దేమో.
ఇంకా కఠినమైన వాక్యం ఎక్కడుందండి? మొదటి కొరింథీ 10 అధ్యాయంలో ఉందండి. మొదటి కొరింథీ 10 అధ్యాయం, ఒక్క నిమిషం అండి, 20వ వచనం అండి. ఓకే. ఓకే, 14లో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. దూరంగా పారిపోండి. ఏ క్రైస్తవుని ఇంట్లో కానీ, ఏ క్రైస్తవుని హృదయంలో కానీ విగ్రహం ఉండకూడదు. ఇంట్లో కానీ నీ హృదయంలో కానీ విగ్రహం ఉండకూడదు. మా ఇంట్లో యేసుప్రభు ఫోటో కూడా ఉండదండి. డిసెంబర్ నెలలో బట్టలు కొన్నప్పుడు బట్టల షాప్ వాళ్ళు మాకు క్యాలెండర్ ఇస్తారండి. వాళ్ళకి తెలుసండి వీళ్ళు క్రిస్టియన్స్ లాగా ఉన్నారని తెలుసండి. వాళ్ళు అప్పుడు యేసుప్రభు మొన్న క్యాలెండర్ ఇస్తాడండి. హిందూస్ అన్న వాళ్ళకేమో వాళ్ళకి ఇంకో క్యాలెండర్ ఇస్తాడండి. నేను ఆ క్యాలెండర్ కూడా పెట్టినాను మా ఇంట్లో. నేనే కదండి, నా కొడుకులు కానీ నా కూతురు కానీ ఎవరు. మీరున్నారు కానండి మీ పిల్లలు అలా లేరండి అనిపించుకోకూడదు అని నా ఉద్దేశం. మీరు పర్లేదు కానండి మీ పిల్లలు అనకూడదండి. మీరు అలాగ ఉన్నారు, మీ పిల్లలు అలాగ ఉన్నారు అని అనిపించుకోవాలండి. అది నా కోరిక. ప్రతి తండ్రికి ఆ కోరిక ఉండాలండి. నా సంగతి మాత్రం చూసుకుంటాను, ఆడ సంగతి నాకు తెలియదండి. అసలు నువ్వు తండ్రివి కాదు అప్పుడు. దాని సంగతి నాకు తెలియదండి. నా సంగతి మాత్రం అసలు నువ్వు తండ్రివి కాదు, లేదా నువ్వు తల్లివి కావు. నేను ఎలా బ్రతుకుతున్నానో నా కొడుకు అలాగే బ్రతుకుతున్నాడు. నేను ఎలా బ్రతుకుతున్నానో నా కూతురు అలా బ్రతుకుతుంది అని చెప్పగలిగినోడు తండ్రి. విగ్రహాలు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతులు ఏమనగా ఆ సంగతి మీరే ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. అంటే దేని గురించి మాట్లాడాడండి? ప్రభురాత్రి గురించి మాట్లాడాడండి. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. దేని గురించి మాట్లాడాడు? లార్డ్ సప్పర్ గురించి మాట్లాడాడు. మనం అందరము ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. 18 చదవండి బ్రదర్. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలువారు కారా? ఇక నేను చెప్పినదేమి? విగ్రహ అర్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? ఏమీ లేదు. లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ఒక్క నిమిషం ఆగుదామండి. అంటే విగ్రహం అర్పించిన వాడికి అంటున్నాడు, ఏ పాత్రలో పాలు పొందాడండి? ప్రభురాత్రి భోజనం తీసుకున్నాడు, ఏ పాత్రలో పాలు పొందాడండి? ప్రభు పాత్రలో, లేకపోతే ఆశీర్వాద పాత్రలో. అప్పుడు తినొచ్చు అన్నాడండి, లేకపోతే వద్దు అన్నాడండి? అదండి. అంటే మనకి ఆ స్వీట్ల మీద ఉండే కక్కుర్తి ఈ వచనాలు చూడనివ్వదండి. ఈ వచనాలు చూడనివ్వదండి. నువ్వెవరివి? దేవుని కుమారుడువా, విగ్రహం కుమారుడువా? నువ్వు దేవుని కుమారుడువా, సాతాను కుమారుడువా? సాతాను కుమారుడు అయితే మెక్కు, దేవుని కుమారుడు అయితే దానికి దూరంగా ఉంటాం. ఒకవేళ మనం ఒకవేళ ప్రార్థన చేసి తీసాం, దేవుడికి ఏమైనా కోపం వస్తుందండి? కోపం రాదండి. తర్వాత వచ్చినవండి, ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? చాలండి. ప్రభువునకు రోషం పుట్టించేదమా అంటే అర్థం ఏంటండి?
ఆయనకు రోషం వస్తుంది అనమాట అండి. ఆ రోజు 94 అన్నారండి, 96 అమ్మా దొరికిందమ్మా డేటు, 96 అటండి. ఒకవేళ ఆ రోజు అయితే కొంతమందికి విగ్రహాలు అర్పించింది తినొచ్చు అనే మనసు ఆలోచన ఉందండి, మీకు ఉండేదండి. అప్పుడు ఆయన నాతో పర్సనల్గా మాట్లాడారండి. అమ్మా మీకు ఉండేదండి, ఉంటుందండి ఉంటుందండి. ఇప్పుడు కూడా ఉంది కదమ్మా అమ్మా. అదేలేమ్మా, అంటే తెలియనప్పుడు అవన్నీ చేసాం. గ్రహించిన తర్వాత అది మన హృదయంలో గట్టిగా నాటుకున్న తర్వాత, నేను దేవుని కుమారుడని అర్థమైన తర్వాత అప్పుడు ఏది తినొచ్చో ఏది తినకూడదు, ఏది ముట్టొచ్చో ఏది ముట్టకూడదు ఆ తేడా తెలిసిందండి. ఒకప్పుడు బాగా సిగరెట్లు తాగారండి, గుర్తుంది నాకు. ఇప్పుడు దూరం చేసుకున్నారండి. ఏలూరులో ఒక ఆయన బాగా సిగరెట్లు తాగేవాడండి. మానలేమండి, ఇలాగే పోతానండి అనేవాడండి. ఆయన కామెర్లు వచ్చిందండి, దేవుని కృపలో కామెర్లు వచ్చిందండి. కామెర్లు వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పినట్టున్నారండి, చస్తావు తాగొద్దు అని చెప్పినట్టున్నాడు డాక్టర్ గారు. సివియర్గా కామెర్లు వచ్చిందండి. ఆ రోజునే మానేశాడండి. దేవునికి స్తోత్రం అనుకున్నానండి నేను. ఏమో వీడు ఎలాగో నా మాట అండు, వీడి కామెర్లు రప్పిస్తే అన్నది ఏడేమో నా మాట అంటాడేమో అని కామెర్లకు అనుమతి ఇచ్చాడమంటే దేవుడు. మారాడండి. ఒకడు తాగుతాడండి, ఆడు ఎంత చెప్పినా ఎండ, ఆడికి ఏదో క్షయ వస్తుందండి. ఇక చచ్చిపోతాడు అనే స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ మానేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు దేవుడు బాగు చేస్తాడండి. కొంతకాలం బతుకుతాడండి, లేక కొంతకాలం దేవునికి దేవుని కుమారుడుగా బతుకుతాడండి, సాక్ష్యం ఇస్తాడండి. అలాగండి ఆయన కృప అండి. ఆయన కృప ఉంటే ఓ దెబ్బ కొట్టి బాగు చేస్తాడండి. ఒకవేళ ఈడు వద్దనుకుంటే విడిచిపెట్టేస్తాడండి. ఆ పాపానికి వాడిని విడిచిపెట్టేస్తాడండి. వాడు మారు మనసు పొందడండి. ఒకవేళ విగ్రహాలు అర్పించడం అంటే తింటే దేవునికి రోషం పుట్టిస్తాం, దేవుడు కోపం కలిగిస్తాం. జాగ్రత్త. ఆయన కోపం వస్తే నిలవలేం, ఆయనకు రోషం వస్తే నిలవలేం. జాగ్రత్త అండి. అప్పుడు ఈ బిలాము బాధ ఏమిటంటే, ఒకటి విగ్రహాలకు బలి అర్పించిన వాడు తింటాం, రెండోది జారత్వానికి అనుమతి ఇవ్వటం. అప్పుడు ఈ రెండు చెప్తుంటే వీళ్ళు చాలా ఇష్టపడ్డారండి. ఈ పెర్గమ వాళ్ళు ఇష్టపడ్డారండి. అనుసరించువారు అన్నాడండి. ఇశ్రాయేల్ వచ్చి మోయాబు మైదానంలో దిగారండి. అప్పుడు బిలాము చూశాడండి, ఆ ఇశ్రాయేల్ని చూశాడండి. ఇంచుమించు 24 లక్షల మంది టెంట్లు వేసుకుని డేరాలు వేసుకుని దిగిపోయారండి. ఆ రాజుగారు అదేదో గోపురం ఉంటుంది చూడండి, ఆ గోపురం చూసుంటాడండి. భయంకరంగా కనపడిందండి. వాళ్ళు కానీ మన మీదకి వస్తే, మోయాబు మీదకి వస్తే మనల్ని ఏదో పశువు గడ్డిని మేసేస్తారు చూడండి, అలా మేసేస్తారు మనల్ని. ఇక మనం ఉండము, ఇక మోయాబీలు ఉండరు అనుకున్నాడు అనమాట అండి. ఇశ్రాయేలు అంటే స్త్రీలు చెప్తారు, పురుషులు మాట్లాడదు. ఇశ్రాయేలీలు మోయాబీలతో యుద్ధం చేస్తారండి, లేకపోతే మోయాబీల్ని హతం చేస్తారండి. ఎందుకు చేయరండి అమ్మా? లోతు సంతానం అయితే అప్పుడు దేవుడు చెప్పాడండి, నువ్వు ఎదోమీలతో యుద్ధం చేయొద్దు, ఒక్క అడుగు భూమి కూడా ఎదోమీలు భూభాగాన్ని మీకు ఇవ్వను. మోయాబీలతో యుద్ధం చేయొద్దు, ఒక్క అడుగు నేల కూడా మీకు ఇవ్వను. అమ్మోనీయులతో యుద్ధం చేయొద్దు, ఒక్క అడుగు నేల కూడా మీకు ఇవ్వను అని చెప్పాడండి. ద్వితీయోపదేశం కూడా ఉంటుందండి ఆ విషయం అమ్మా. 2 అధ్యాయం ఉంటుందండి.
నేను ఇవ్వను అన్నాడండి. అంచేత ఇశ్రాయేలు మోయాబీలతో యుద్ధం చేయరండి, ఆ సంగతి వాడికి తెలియదండి. వాళ్ళు వచ్చి మన మీదకి వస్తే మనల్ని ఒక ఒక ఎద్దు గడ్డిని మేసినట్టు మేసేస్తారు, మనం ఉండము అని చెప్పేసి అని భయపడ్డాడండి. వెళ్ళి యుద్ధం చేద్దామా, చేయలేడు. ఇంకెలాగానే రెండో మార్గం ఏర్పాటు చేసుకున్నాడండి. అప్పుడు ఒక ప్రవక్తను పిలిపించి ఆ ప్రవక్త చేత చెప్పింపజేద్దాం అనుకున్నాడండి. అప్పుడు ఆయన వచ్చాడు. ఆ స్టోరీ అంతా తెలుసు ఆయనకేమో. దేవుడు చెప్తే వెళతాను, దేవుడు వద్దంటే వెళ్ళను అని చెప్పేసి అన్నవాడు వాళ్ళు తీసుకొచ్చిన బహుమానాలు చూసి ఆశపడి వెళ్ళటానికి ఇష్టపడితే దేవుడు వెళ్ళి అన్నాడండి. వెళ్ళన్న తర్వాత అతను వచ్చాడు. ఆ నోట్లో అంటే బిలాము నోట్లో వాక్యాన్ని ఎవరు పెట్టారండి? దేవుడు పెట్టాడండి. అప్పుడు ఒక బలిపీఠం కట్టారు, చెప్పించని చెప్పేసి అంటే దేవుడు ఆయన నోట్లో ఆశీర్వచనాలు ఉంచాడండి. అప్పుడు చాలా బాధపడ్డాడండి బాలాకు. ఇంకో బలిపీఠం కట్టాడు, ఆశీర్వచనం. ఇంకో బలిపీఠం కట్టాడు. ఇలా 7 బలిపీఠాలు కట్టాడు. 7 దగ్గర ఆశీర్వాదమే. వీడికేమో అంటే బిలాముకేమో, ఈయనకేమో ఆ బహుమానం పొందాలి, వెళ్ళాలని డబ్బులు పట్టుకుని వెళ్ళిపోవాలి అని ఆశ. దేవుడికేమో వాళ్ళు ఆశీర్వదించబడాలి అని ఆశ అండి. బాలాకేమో వాళ్ళు శపించబడాలి ఆశ అండి. అంటే 3 ఆశలండి. ఎవరిది నెరవేరుద్దండి, అంతేనండి. అప్పుడు యుక్తిపరుడండి ఇతను. ఎవరు? బిలాము యుక్తిపరుడండి, కన్నింగ్ పిల్లలు. వాడు ఒక సలహా ఇచ్చాడండి బాలాకు. మనం దేవుడు వాళ్ళని దీవించాడు, వాళ్ళలో ఏ లోపం లేదు, దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు, మనం వాళ్ళని శపించలేము, ఇక దేవుడే వాళ్ళని శపించగలడు అని చేత నాకు చిన్న సలహా ఇస్తాను అన్నాడు అనమాట అండి. ఏమైనా సలహా ఇచ్చాడండి? ఇప్పుడు మీ స్త్రీలను కొంతమంది అక్కడికి పంపించాం, వాళ్ళు తిండిపోతులేళ్ళు, వాళ్ళు 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 వ్యామోహం కలిగిన వాళ్ళు. మీ స్త్రీలు పంపిస్తే వాళ్ళు ఈ స్త్రీలను చూసి మోహించి వాళ్ళతో పాపం చేస్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇక్కడ విగ్రహాలు అర్పించిన వాడిని తీసుకెళ్ళమని చెప్పు. ఆ అర్పించినవి వాళ్ళకి పెడితే వాళ్ళు తినేస్తారు. ఈ విగ్రహాలు కూడా తీసుకెళ్ళి ఆ దండం పెట్టించే వాళ్ళు ఈ మోజు మీద దండం కూడా పెడతారు. అలాంటి సలహా ఇచ్చాడు అనమాట అండి. అయితే ఆ సలహా ఇచ్చినట్టుగా మనకి సంఖ్యాకాండంలో లేదండి. ప్రకటన గ్రంథంలో రాయకపోతే, ప్రకటన గ్రంథంలో ఈ మాట రాయకపోతే మనకు ఆ సబ్జెక్ట్ తెలియదండి. దేవుడు ఇక్కడ బయలుపరిచాడండి. దేవుడిది బయలుపరచకపోతే అసలు ఈ ఈ ఈ స్టోరీ మనకు తెలియదండి. దేవుడు కనికరించి మనకి ఇక్కడ తెలియజేశాడండి. ఇది చదవని వాళ్ళు విగ్రహాలు అర్పించిన వాడు తిన్నారనమాట అండి. అప్పుడు ఈ బోధన అనుసరించి వాడు ఏం చేశాడంటే, బాలాకి ఏం చేశాడంటే ఆ స్త్రీల్ని, మోయాబు స్త్రీలను పంపించాడండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి? మోయాబు స్త్రీలతో పాపం చేశారండి. మోయాబు స్త్రీలతో పాపం చేశారండి. ఎప్పుడైతే అంటే దేవుడు నేను చాలాసార్లు చెప్పుకున్నాం, దేవుని దృష్టిలో నెంబర్ 1 పాపం ఏదండి, నెంబర్ 2 ఆ 2 జరుగుతున్నాయండి. అక్కడ ఆ 2 జరుగుతున్నాయండి. అంచేత ఆయనకు కోపం వచ్చిందండి. అప్పుడు తెగులు స్టార్ట్ అయిందండి. ఎప్పుడు ఆగిందండి తెగులు? ఆ ఫీనెహాస్ వెళ్ళి పాపంలో ఉన్న ఇద్దరిని ఒకేసారి ఒకే పోటుతో చంపేసేటట్టండి. అప్పుడు ఆగిందటండి. అంటే అదనమాట అండి దేవుని ఇష్టం, అదండి దేవుని చిత్తం, అదండి దేవుడి ఇష్టం. ఈరోజు మనలో చాలామంది వ్యభిచారంలో కొనసాగుతున్న వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తామండి. ఎవడన్నా ఒక సహోదరుడు, బ్రదర్ ఒకసేపు ఆపుతారా, సిగ్గులేదు మీకు? సరే ఆయన చూపిస్తున్నాడు, మీరు ఎలా చూస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు క్రిస్టియన్గా బతుకుతున్నారు? సిగ్గులేదు మీకు? తర్వాత చూద్దాం బ్రదర్ అనక్కర్లేదా? మీరు నా క్లాసులోనే ఎలా ఉన్నారంటే ఇంకెవడ క్లాసు ఉంటారు మీరు? నా క్లాసులో ఎలా ఉండరు?
మీకు ఏదైనా విషయాలు ఉంటే బ్రేక్ టైంలో మాట్లాడుకోండి, క్లాస్ టైంలో కాదు. నేను చాలా సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నానండి. మనకి ఇంకా బుర్రకెక్కని సీరియస్ మ్యాటర్ అండి ఇది. ఇంకా మనలో చాలామంది విగ్రహాలు కనిపించిన తినేవాళ్ళు ఉన్నారండి. ఇంకా చాలామంది మోహపు చూపుతో బ్రతికితున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను మోహపు చూపు వదిలిపెట్టేసాను, చేయొద్దండి ఎవరైనా ఉంటే. అదండి మన పరిస్థితి. మనం చర్చ బాప్తిజం పొందిన వాళ్ళు అయ్యండి, దేవుని కుమారులు అయ్యండి, క్రీస్తు సంఘంలో ఉండి ఇంకా మోహపు చూపులు మానలేదండి. మనం చూడటం మానలేదు, వాళ్ళు వేషాలు వేయటం మానలేదండి. వాళ్ళు వేషాలు వేయటం మానలేదండి. మనం చూడటం మానలేదండి. అది మానిన రోజున మనం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి. అంతవరకు నామక పేరుకు మాత్రమే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి. పేరుకు మాత్రమే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి. ఆ విషయాన్ని ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ఈరోజు. ఓకే, ఈ ప్రకటన గ్రంథం రాయిపోతే ఇతని బండారం బయటపడదండి. 34 అధ్యాయంలో, సంఖ్యాకాండం 34 అధ్యాయంలో ఇశ్రాయేలుకి మోయాబీయులకు మధ్య యుద్ధం జరిగిందండి. 31 అధ్యాయం అండి. 31 సంఖ్యాకాండం 31 అధ్యాయం. మిద్యానీయులతో యుద్ధం చేసి ఇశ్రాయేలీయులు మిద్యానీయులతో యుద్ధం చేసి కొంతమంది స్త్రీలని, పిల్లల్ని, పశువుల్ని మిగిలించి తీసుకొచ్చారటండి. 9వ వచనంలో ఆ మాట ఉంటుందండి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను, వారి గొర్రె మేకలన్నిటినీ, వారి కలిగిన యావత్తును దోచుకుని అంటే స్త్రీలను బ్రతికించి ఉంచారండి. అప్పుడు తీసుకొచ్చారండి. తీసుకొస్తే అప్పుడు 13వ వచనం చదవండి బ్రదర్. మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాలెంలో నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధశాలలో నుండి వచ్చిన సహస్రాధిపతులను, శతాధిపతులకు, సేనానాయకుల మీద కోపపడెను. మోషే వారితో, మీరు ఆడవారిని అందరినీ బ్రతుకునిచ్చితిరా? ఇదిగో బిలాము. చూడండి 16వ వచనం చూడండి. మీరు బైబిల్లో 16వ వచనం గీత గీసుకో, అండర్లైన్ చేయండి. ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? ఈ స్త్రీలే కదా. అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టింది కదా. కాబట్టి చాలండి. ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన స్త్రీలు వీరే కారా? ఆ స్త్రీలు మీరు ఉంచుతున్నారా అన్నాడండి. అంటే మిద్యాను స్త్రీలను ఏం చేయాలన్నమాట? చంపేయాలండి. కానీ వీళ్ళు ఎందుకు ఉంచారు? మిగిలిన జనాంగం అయితే ఉంచవచ్చండి. ఇంతకుముందు ఈ స్త్రీలు పాపం చేయడం కారణం వేరు కాబట్టి ఉంచకూడదు. అలాగండి. అంటే అక్కడ చాలా వివరంగా చెప్పాడండి. బిలాము మాటను బట్టి బాలాకు స్త్రీలను పంపించాడు. అలాగండి. బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు, ఇశ్రాయేలు చేత పాపం చేయించి యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వాళ్ళు ఈ స్త్రీలే కదా అన్నాడు. 31 అధ్యాయం 16వ వచనం గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబ ప్రార్థనలో ఒకసారి ఆ 30 అధ్యాయం చదవండి.
ఆ స్టోరీ అర్థమవుతుందండి. అలాగండి. ఓకే. ఒకటి బిలాము బోధ, రెండు నికోలాయితుల బోధ. నికోలాయితుల నికోలాయితుల బోధన అనుసరించేవాళ్ళు మీలో ఉన్నారు. నికోలాయితుల బోధ. ఇప్పుడు అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో 7 పరిచారకులు ఉంటారండి. 7 పరిచారకులు ఒక ఆయన నికోలాస్. మొదట చాలా విశ్వాసం అండి. ఎంత విశ్వాసం అంటే అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో 3వ వచనంలో జ్ఞానముతోనూ, అపోస్తలుల కార్యం 6:3, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. 5వ వచనం, ఈ మాట జనసమూహానికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫెను. అలాగా అంటే ఈ నికోలాసు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నవాడు, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడు, అపోస్తలుల చేత అంగీకరించబడ్డవాడు, 7 పరిచారకుల్లో ఒకడు. కొంతకాలం విశ్వాసంగా బ్రతికాడు. ఆ తర్వాత ఎవరు పడేసేది తెలీదు, పడిపోయాడండి. దేంట్లో పడిపోయాడండి? జాగ్రత్తం చేయొచ్చు అనే బోధలో పడిపోయాడండి. పడిపోయి అప్పుడు అతను సంఘాలని ప్రోత్సహించడం ప్రారంభించాడండి. లేకపోతే సంఘాలని చెరపటం ప్రారంభించాడండి. మరి అలా చెప్పినప్పుడు ఎవరు ఇష్టపడతారండి? ఎవరైతే అపవిత్రమైన హృదయం కలిగి ఉన్నారో వాళ్ళు ఆకర్షితులవుతారండి. అపవిత్రమైన హృదయం లేని వాళ్ళు ఏం చేస్తారండి? అది తప్పు, దేవుడని యెహోవా ఎప్పుడు అంగీకరించలేదు, యేసు ప్రభువు అలా బోధించలేదు, అపోస్తలులు అలా బోధించలేదు, నువ్వు అలా బోధించొద్దు, మేము దాన్ని అనుసరించం అంటారండి. ఆ లూజ్ క్యారెక్టర్ ఉంటారండి, వాళ్ళందరూ ఆకర్షితులవుతారండి. అంచేత ఆ బోధను అనుసరించేవాళ్ళు కొంచెం లూజ్ క్యారెక్టర్ పీపుల్ ఆ సంఘంలో ఉన్నారన్నమాట అండి. కొంతమంది ఆ బోధకు ఆకర్షితులయ్యారండి. ఇది కూడా జాగ్రత్తం చేయొచ్చు అని చెప్పే బోధనండి. మారు మనసు పొందమని హెచ్చరిక. మారు మనసు పొందమని హెచ్చరిక. వచనం, మారు మనసు పొందమని హెచ్చరిక. జస్ట్ బ్రేక్ తీసుకుందామండి. టీ దాకా వచ్చిన తర్వాత ఆ మిగిలిన భాగాన్ని చదువుదామండి. టీ దాకా వచ్చిన తర్వాత చూద్దాం.